హలో ఆల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను నా 19 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని, ఇవాళ నా 20థ్ డే. 20థ్ డే కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. సో, 20 కంప్లీట్ డేస్ నేను కన్సిస్టెంట్‌గా ఒక్క రోజు కూడా స్కిప్ చేయకోకుండా ట్రాక్‌లో ఫినిష్ చేయగలిగాను. సో, ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ 20 డేస్ ఆఫ్ మైల్‌స్టోన్. నా వీడియో చూస్తున్నవారు దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? నేను 20 డేస్ కంప్లీట్ చేశాను కదా! మీకు ఇంకా మోటివేషన్ రాలేదా? ప్లీజ్, ప్లీజ్ గెట్ లిటిల్ బిట్ ఆఫ్ మోటివేషన్. నా వీడియో ఎవరైనా చూస్తున్నవారు అట్లీస్ట్ ఇవాల్టి నుండైనా మీ డే టు డే లైఫ్‌లో ఫిట్‌నెస్ రిలేటెడ్ చేంజెస్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో, ఎవ్రీ డే నేను నా చెక్ లిస్ట్‌తో మీ ముందరికి వస్తాను కదా! నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది నేను ఏ చెక్ లిస్ట్ గురించి మాట్లాడుతున్నానో. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ చెక్ లిస్ట్ ఏంటంటే, నేను ఎవ్రీ డే ఈ కీ పాయింట్స్ చేంజెస్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. అవి ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఈజ్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ ఎర్లీ. త్వరగా బెడ్ మీద నుండి నిద్ర లేవండి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి. గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల మన బోవెల్ మూమెంట్స్ అన్నవి సవ్యంగా జరుగుతాయి. థర్డ్ పాయింట్ ఈజ్ సిట్ ఇన్ మలాసన ఫర్ 10 to 15 minutes. ఫోర్త్ పాయింట్ ఈజ్ టేక్ ఆర్ కంప్లీట్ ద న్యాచురల్ కాల్స్ తీసుకోండి. మల విసర్జన వగైరా వంటి కార్యక్రమాలు ఫినిష్ చేసుకోండి. ఫిఫ్త్ పాయింట్, కమ్ ఆన్, టేక్ ద యోగా మ్యాట్, ఏ వాటర్ బాటిల్ అండ్ స్టార్ట్ అలాంగ్ విత్ మీ. సో, ఎవరైనా పిల్లలకి స్కూల్ క్యారేజెస్, లంచ్ బాక్సెస్ ప్యాక్ చేయాల్సిన వారు, బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన వారికి ఈ స్కెడ్యూల్ మేబీ సూట్ అవ్వకపోవచ్చు. అలా వీలు కాని వారు ఎవరైనా వారికి తగిన టైంలో, వాళ్ళకి ఏ టైంలో వెసులుబాటు ఉంటుందో ఆ టైంలో కొనసాగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో కుదురుతుంది, ఒక్కొక్కరికి మార్నింగ్ టైంలో కుదరకపోవచ్చు. మార్నింగ్ టైం కుదరలేదు కదా అని చెప్పి స్కిప్ కొట్టకండి. ఎనీ టైం ఆన్ అన్ ఎంప్టీ స్టమక్, ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా స్టమక్ అన్నది ఎంప్టీగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో, మీరు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటే ఒక 3 hours గ్యాప్ తీసుకొని మీరు ఇప్పుడు 8కి అలా బ్రేక్ఫాస్ట్ చేశారంటే 11కి అలా మీరు యోగా చేసుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా 4 hours గ్యాప్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్తారు. బట్ ఇఫ్ యూ టేక్ లిటిల్ టు మోడరేట్ బ్రేక్ఫాస్ట్, 3 hours ఆఫ్ గ్యాప్ ఈజ్ ఆల్సో ఫైన్. సో, అదనమాట ఇవాల్టి చెక్ లిస్ట్. సో, ఇవాళ నా 20th డే. నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకా ఎవరికైనా నేను ఇది ఇంకా ఎందుకు చేస్తున్నాను, నేను ఇక్కడ ఎందుకున్నాను అన్న క్వశ్చన్ కానీ డౌట్ కానీ ఉంటే, హియర్ ఈజ్ ఎ లిటిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఇట్. నేను యాక్చువల్గా ఇవన్నీ నేను ఇంట్లోనే చేసుకోవచ్చు. నాకు ఇక్కడికి వచ్చి చేయాల్సిన ప్రైమరీ రిక్వైర్మెంట్, నేను ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని అంటే, నేను మా అమ్మగారు బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన డే 1 నుండి తను కంప్లీట్గా ఇవాళ షీ ఈజ్ ఏ స్టేజ్ 2B బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్. తను ఫైట్ చేసి, తను పోరాడి దాని నుండి బయట పడగలిగారనమాట. కానీ ఆ ఫేస్ ఉంటుంది కదా, ఆ జర్నీ ఉంటుంది కదా, అది ఎంత స్ట్రగుల్తో కూడుకున్నది, ఎంత బాధతో కూడుకున్నది, ఎంత పెయిన్తో కూడుకున్నది అన్నది నేను ప్రత్యక్షంగా చూశానన్నమాట. సో, నేను నా వీడియోస్ ద్వారా ఎవరికైనా, నేను ఏ అమ్మని, ఎవరి తల్లిని కూడా అలాంటి బాధాకరమైన స్థితిలో చూడాలని అనుకోవట్లేదు. సో, అందుకోసము నేను నాకు తెలిసిన, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన నా అనుభవాలని మీతో పంచుకొని ఎంతో కొంత క్యాన్సర్స్ పట్ల అవగాహన కల్పించాలి
అని అనుకొని నేను ఇక్కడికి వచ్చానన్నమాట. ఇంకా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఒక్కసారి మన జీవితంలో వచ్చాయంటే అవి మనల్ని శారీరకంగా, మానసికంగా, ఫినాన్షియల్‌గా అంటే డబ్బు పరంగా శారీరకంగా కోల్పోతాము, మానసికంగా కోల్పోతాము, డబ్బు పరంగా ఫినాన్షియల్ స్టేటస్ కూడా కోల్పోతాము. సో, ఎవ్వరిని అలాంటి సిట్యుయేషన్‌లో నేను చూడాలి అని అనుకోవట్లేదు కాబట్టి నేను ఇవి చేస్తూ ఉన్నాననమాట. ఇంకా మా అమ్మ గో త్రూ అయినది ఎవరు గో త్రూ అవ్వాలి అని అనుకుంటారు చెప్పండి? అంత ప్రత్యక్షంగా చూసాక కూడా. ఇంకొకటి మా అమ్మని చూస్తూ మా అమ్మ పడిన స్ట్రగుల్ కారణంగా మేము ఎంత పెయిన్ గో త్రూ అయ్యాము అన్నది కూడా నాకు తెలుసు. సో, మాలాగా ఏ పిల్లలు కూడా వారి తల్లిదండ్రులకి ఇలాంటి స్థితి నుంచి వాళ్ళు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చెయ్యకూడదు అని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడికొచ్చాను. సో, ఇదనమాట. మా మదర్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ఐ వాస్ జస్ట్ 1 మంత్ పోస్ట్ మై డెలివరీ ఆఫ్ మై సెకండ్ డాటర్. నేను నా చిన్న కూతురిని ఆఫ్టర్ మై డెలివరీ నాకు చిన్న పాప పుట్టిన జస్ట్ ఒక 1 మంత్‌కే ఆల్ దిస్ స్టార్టెడ్ అనమాట. సో, ఇదంతా స్టార్ట్ అయినప్పుడు నేనే ఒక బాలింతరాలిని. ఐ యామ్ ఇన్ ఎ సిట్యుయేషన్ దట్ ఐ నీడ్ అట్‌మోస్ట్ రెస్ట్ అండ్ కేర్. నేనున్న స్థితిలో నాకు 2 బిడ్డలతో ఒక చంటి బిడ్డకి పాలు తాపించుకునే వయసులో ఐ యామ్ ద వన్ హూ నీడెడ్ అట్‌మోస్ట్ కేర్ అండ్ రెస్ట్. బట్ ఐ వాజ్ ఇన్ ఎ సిట్యుయేషన్ దట్ ఎవ్రీ డే భయాందోళనలనమాట. రేపటి రోజున ఏం వినాల్సొస్తుందో, డాక్టర్ ఏం చెప్తారో, హౌ కాంప్లికేటెడ్ అండ్ హౌ క్రిటికల్ ఇట్స్ గోయింగ్ టు బీ. ఇది ఎంత కాంప్లికేటెడ్ అవుతుందో, ఎంత క్రిటికల్ అవుతుందో, రేపటి రోజున డాక్టరు మాకింక ఏం అప్డేట్స్ ఇస్తారో, ఇలాంటి అనుమానాలు, ఇలాంటి భయాలతో ఐ హ్యాడ్ స్ట్రెస్‌ఫుల్ ఫేస్ ఆఫ్ లైఫ్ అనమాట. సో, ఆ స్ట్రెస్ కారణంగా ఎంతో సన్నగా ఉన్నటువంటి నేను హార్మోనల్ ఇంబాలెన్స్ చేత ఓవర్ వెయిట్ వచ్చేసాననమాట. సో, ఇదంతా నా పాస్ట్. సో, ఇదంతా నేను ఆల్రెడీ అండర్‌గో అయ్యాను. ఈవెన్ ఐ హ్యాడ్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్టర్ దిస్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ అండ్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్. ఐ హ్యాడ్ బల్కీ యూటరస్, ఐ హ్యాడ్ డయాస్టసిస్ రెక్టై, ఐ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ పీసీఓడీ సిమ్టమ్స్. సో, వీటన్నిటి కారణం చేత నేను నా పిల్లలకి నేను వారికి చేయూతగా, సపోర్టివ్ మదర్‌గా ఉండాలి అంటే ఐ హ్యావ్ టు బి హెల్తీ అండ్ ఫిట్. నేను ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటేనే నేను నా పిల్లలని ఎవ్వరి సహాయం లేకుండా నేను చూసుకోగలుగుతాను. లేదంటే నేనే ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సొస్తే నా పిల్లల్ని ఎవరు టేక్ కేర్ చేస్తారు? సో, ఇవన్నీ కారణాలు. ఒక్క కారణమో, 2 కారణాలో కాదు. నేనిక్కడికి ఇవాళ ఎందుకొచ్చాను అనంటే ఇవన్నీ కారణాలే అనమాట. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ దానికి ఎందుకు ఇంత చెప్పాలా? ఇంత వినాలా? అంటే వినాలి, చెప్పాలి, అవగాహన కల్పించాలి. వి హ్యావ్ టు బ్రింగ్ ద అవేర్‌నెస్ టు ఆల్ ద విమెన్. మా అమ్మగారు ఎంత అమాయకంగా ఉండిన్నారంటే షీ హ్యాడ్ ద ట్యూమర్, హ్యాండ్ ఫుల్ సైజ్ ఆఫ్ ట్యూమర్. మా అమ్మగారికి అరచేయి పట్టేంత సైజు ట్యూమర్ ఉండింది తన బ్రెస్ట్‌లో. తన రొమ్ము భాగంలో ఇలా చెయ్యి పట్టుకొని చూస్తే ఒక అరచేయికి సరిపడేంత గడ్డ ఉన్నింది. బట్ షీ డిడ్ంట్ కేర్ అబౌట్ ఇట్. తను దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. అదే తను స్టార్టింగ్ స్టేజెస్‌లో గుర్తించి స్టార్టింగ్ స్టేజెస్‌లో చెకప్ చేయించుకొని ఉంటే మేబీ బ్రెస్ట్ రిమూవల్ సర్జరీ కానీ, కీమోథెరపీస్‌కి కానీ వెళ్ళవలసిన అవసరం లేకుండానే సరిపోయేదేమో. డాక్టర్స్ టోల్డ్ అస్ ద సేమ్. మేబీ ఇఫ్ వి డిటెక్ట్ దెమ్ ఎర్లీ, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ బ్రెస్ట్ రిమూవల్ సర్జరీస్ అని చెప్పి. సో, ఇలా బ్రెస్ట్ క్యాన్సర్స్ డిటెక్ట్ అయిన వాళ్ళకి చాలామందికి యంగ్ ఏజ్‌లో బిఫోర్ 20, 30 అలా డిటెక్ట్ అయ్యే వారికి కొంతమందికి బ్రెస్ట్
రిట్రైవల్ సర్జరీస్ చేస్తారనమాట. ఎందుకంటే వారికి ఇంకా వివాహం కావాలి, పిల్లలు పుట్టాలి, పిల్లలకి పాలు పట్టాలి. సో, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్రెస్ట్ రిట్రైవల్ సర్జరీస్ చేస్తారనమాట. అంటే ఆ ట్యూమర్‌ని మాత్రం తీసేసి బ్రెస్ట్ గ్లాండ్స్ అలాగే ఉంచుతారు. బట్ వయసు పెరిగిన వారికి, వయసు ఎక్కువ ఉన్న వారికి బ్రెస్ట్ రిట్రైవల్ అవసరం లేదు అని చెప్పి, అవసరం లేదు అంటే క్యాన్సర్ సెల్స్‌కి రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట వయసు పెరిగే రీత్యా. అందుచేత ఇలా వయసు ఎక్కువ ఉన్న వారికి బ్రెస్ట్ రిట్రైవల్ సర్జరీస్ చెయ్యరు. కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ సర్జరీస్ చేస్తారు. సో, the blouse that we wear is not going to be the same blouse after the surgery. మనము ఏదైతే బ్లౌజ్ వేసుకుంటూ ఉండింటామో, ఆ బ్లౌజ్ సేమ్ షేప్‌లో ఉండదు. దేర్ ఈస్ నో సపోర్ట్ కదా! వన్ బ్రెస్ట్ గ్లాండ్ ఈస్ కంప్లీట్‌లీ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ బాడీ. సో, మన బాడీలో నుండి ఒక ఆర్గాన్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేస్తారు. సో, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చాలా మందికి తెలీదు. ఈవెన్ వి డిడ్ంట్ నో, మాకు కూడా తెలీదు. అంటిల్ అవర్ మదర్ డిటెక్టెడ్ ద బ్రెస్ట్ క్యాన్సర్. సో, మా మదరు ఎంత అమాయకంగా ఉండిన్నారంటే తనకి భయం చేత, తనకి కొంచెం సంశయం ఉంటుంది కదా ఆడవాళ్ళకి. ఇలా జననాంగాలకి సంబంధించిన భాగాలలో ఏమైనా సమస్యలొస్తే చాలా వరకు సిగ్గుతో, సంశయంతో వెనకడుగు వేస్తారు. డాక్టర్స్ దగ్గరికి ఇమ్మీడియేట్‌గా వెళ్ళరు. సో, మా మదరు నేను నా చిన్న పాపకి పాలు పట్టిస్తున్నప్పుడు తనకెందుకు అనిపించిందో ఏమో, నాకు కూడా ఇక్కడ ఏదో ఇలా గడ్డలాగా ఉంది అని షీ ఎక్స్‌పోజ్డ్ టు మీ. సో, తను నాకలా చూపించిందనమాట. అలా అంతవరకు లేకుండా ఎవరికైనా సరే అవగాహన ఉండిందనుకోండి. ఇప్పుడు మా మదర్‌కి తనకి అవగాహన లేకపోవడం చేతే తను అంత స్టేజ్ వరకు ట్యూమర్ పెరిగేలాగా వెయిట్ చేశారు. అదే ఎవరికైనా అవగాహన ఉండి ఉంటే అంతవరకు వెయిట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా చెకప్‌కి వెళ్ళేవారు. సో, అది నేను చెప్తున్నాను. ఐ యామ్ హియర్ టు బ్రింగ్ సచ్ సార్ట్ ఆఫ్ అవేర్‌నెస్ టు ఆల్ ద వుమెన్. సో, అలా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, నేను బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను. మేము బ్రెస్ట్ క్యాన్సర్ మా మదర్‌కి వచ్చినప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో, ఎలాంటి ఎమోషనల్ లో టైమ్స్‌లో ఉన్నామో, హౌ వి డిటెక్టెడ్, హౌ వి అండర్‌గాన్ ద ట్రీట్మెంట్, మేము ట్రీట్మెంట్ ఎలా చేయించాము, మా ఎమోషనల్ సిట్యుయేషన్స్ ఏంటి, మా ఫినాన్షియల్ సిట్యుయేషన్ ఏంటి, హౌ వి హ్యావ్ ఓవర్‌కమ్ ద సిట్యుయేషన్. సో, ఇవన్నీ నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ చేసి పెట్టాను. ఇంకా నేను ఇక్కడ ఈ యోగా ఆసనాస్ ఇవన్నీ నా పాటికి నేను చేసుకోకుండా ఇక్కడెందుకు చేస్తున్నాను అన్న క్వెషన్‌కి కూడా నేను నా పర్సనల్ నోట్‌లో ఇంకా చాలా ఎలాబరేటెడ్ ఆన్సర్ ఇచ్చాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంకా క్యూరియస్ టు నో దట్ వై ఐఎమ్ స్టిల్ హియర్, నేను ఇంకా ఇక్కడ ఎందుకున్నాను అన్న దానికి ఇంకా ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాలేదు అని అనుకుంటే, ఇఫ్ యూ ఆర్ స్టిల్ క్యూరియస్ అబౌట్ ఆన్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్, నా డే 1 నుండి నా ప్రీవియస్ వీడియోస్‌లో నేను మెన్షన్ చేశాను. ఈవెన్ ఆఫ్టర్ స్టడీయింగ్ బీటెక్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఎ జాబ్. నేను బీటెక్ చేసి కూడా జాబ్ చేయకుండా నేను ఇది ఎందుకు చేస్తున్నాను అన్న క్వెషన్‌కి కూడా నేను ఆన్సర్ ప్రొవైడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని అనిపిస్తే ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్‌ని చెక్ చేయండి. ఇంకా చాలామంది అనుకుంటారనమాట, ఇంత చేసే బదులు ఫుడ్ తగ్గిస్తే సరిపోతుంది కదా! ఎందుకు ఇంత చెయ్యాలి అని. సో, ఈ ఫుడ్ టాపిక్ మాట్లాడతాను. ఎవరైతే ఫుడ్ తగ్గించి సన్నబడొచ్చు కదా, ఫుడ్ తగ్గించి ఒబెసిటీ నుంచి బయటపడొచ్చు కదా, ఫుడ్ తగ్గించి బక్కచిక్కి లీన్‌గా అవ్వచ్చు కదా అని అనుకునేవారు వాళ్ళ లైఫ్‌లో హార్మోన్స్ ఆడే చెలగాటంలో మీరు ఎంత ఫుడ్ కంట్రోల్ చేయాలి అని అనుకుంటారో అంతకు రెట్టింపు ఫుడ్ మీరు తీసుకునేలాగా చేస్తాయి హార్మోన్స్. సో, మీరు ఇదివరకు ఎంత ఫుడ్ అయితే తీసుకుంటూ ఉంటారో దానికి మించి ఓవర్ ఈటింగ్ చేసేలాగా ప్రేరేపిస్తాయి మన హార్మోన్స్.
అందుచేతనే నేను ఫుడ్ కంట్రోల్ చెయ్యను. ఎందుకంటే మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్, మన బాడీకి ఏదైతే పోషకాలు లభించాలో అవన్నీ అందేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో, నేను నోరు కట్టేసుకొని ఫుడ్ మానేసి నేను సన్నబడతాను, ఇవన్నీ అవసరం లేదు అని అనుకునే వారికి చెప్తున్నాను. మనము ఫుడ్ కంట్రోల్ చేసి మనము వెయిట్ తగ్గలేము. మనము ఫుడ్ తీసుకుంటూనే తగినటువంటి శారీరక వ్యాయామం చేసుకోవడం వల్ల, ఫిజికల్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేసుకోవడం వల్ల, యోగా చేసుకోవడం వల్ల మాత్రమే మన హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్‌లో ఉండి, అవి మనకి ఒబెసిటీ అంటే అధిక బరువు అన్నది రాకుండా చేస్తాయన్నమాట. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఓవర్‌వెయిట్ ఒబెసిటీ వచ్చిన వారు కూడా చాలామంది ఉంటారు. హార్మోనల్ ఇంబాలెన్స్ ఒక్కసారి వచ్చిందంటే మన నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మన స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకి కార్టిజాల్ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు మనకి హ్యాపీ హార్మోన్స్ అయినటువంటి ఆక్సిటోసిన్, డోపమైన్, ఎండోర్ఫిన్స్, సెరోటోనిన్ వీటన్నిటిపైన ప్రభావం ఉంటుంది. అందువల్ల ఫుడ్ తగ్గిస్తాము, మేము సన్నబడతాము అనుకున్న వాళ్ళకి అది జస్ట్ అపోహ. ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయలేరు. ఫుడ్ అన్నది మితంగా తీసుకుంటూ తగినటువంటి శారీరక శ్రమ చేస్తూ ఉన్నవారు మాత్రమే హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్‌లోకి వచ్చి మనము వెయిట్ రిడక్షన్, ఫ్యాట్ రిడక్షన్ అన్నది జరుగుతుంది. సో, ఇంకా కొంతమంది అనుకుంటారనమాట, ఇవన్నీ వేస్ట్, ఇంట్లో పని చేసుకుంటే సరిపోదా? ఇంట్లో పని చేసుకొని ఎంత బాగా తగ్గొచ్చో కదా! ఇంట్లో పని అంతా ఎగరగొట్టేసి ఇవన్నీ చేస్తూ కూర్చుంటున్నారు అని కొంతమంది అనుకుంటున్నారనమాట. నేను చెప్పేదేమంటే, మా అమ్మగారు ఎంత పని చేసేవారో తెలుసా? మాకు ఒక వయసు వచ్చేవరకి కూడా మా ఇంట్లో గేదెలు ఉండేవన్నమాట. సో, మా అమ్మగారు చీకట్లోనే లేచి 4 గంటలకే లేచి గేదెల దగ్గర పనంతా చూసుకొని వచ్చేవారు. మేము కూడా వెళ్ళేవారం అప్పుడప్పుడు. గేదెల దగ్గర పనంతా అయ్యాక మళ్ళీ ఇంటికొచ్చి ఇంట్లో మేము పిల్లలము, 4 పిల్లల్ని చూసుకునేవారు. ఇంటి పనంతా చేసుకునేవారు. మళ్ళీ గేదెల దగ్గరికి వెళ్ళి వాటికి కుడితి తాపాలి, మేత వేయాలి, ఆ పని చూసుకునేవారు. పాలు వాడికలంటారు మా సైడు. కొంతమందికి ఇంటింటికి వెళ్ళి పాలిచ్చేసి వచ్చేవారు. ఇంత పని చేసేవారు. పని చేయకుండా మా అమ్మగారు ఏ రోజు లేరు. మాకు ఒక వయసు వచ్చే వరకు గేదెలు ఉండేవి. మా అమ్మగారు నిరంతరము శారీరక శ్రమ అనేది చేస్తూనే ఉండేవారు. సో, మా అమ్మ పని చేస్తూనే ఉండేవారు కదా! మరి ఎందుకొచ్చింది? సో, చెప్పలేము. ఏది ఎందువల్ల వచ్చింది అంటే చెప్పలేము కాబట్టే మనము మన జాగ్రత్తల్లో ఉండాలి. ఇంకా ఏమో వాళ్ళ పూర్వీకుల్లో ఎవరికైనా ఉండొచ్చు. అందువల్ల వచ్చి ఉండొచ్చు. లేదా ఇంత వర్క్‌లోడ్ ఉన్నప్పుడు స్ట్రెస్ వల్లైనా వచ్చి ఉండొచ్చు. హార్మోనల్ ఇంబాలెన్సెస్ అయ్యి ఉండొచ్చు. ఇంకా చాలామంది ఆడవాళ్ళకి పోస్ట్ మెనోపాజ్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అన్న 2 హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయన్నమాట. సో, ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోనల్ లెవెల్ ఇంబాలెన్సెస్ వల్ల కొంతమందిలో ఈ క్యాన్సర్ సెల్స్ అన్నవి డెవలప్ అవ్వచ్చు అని ఒక రిపోర్ట్ అనమాట. సో, ఇన్ని ఉంటాయన్నమాట. సో, మీ మదర్‌కి ఉంది కదా! మీకు కూడా వస్తుందా అంటే దేర్ ఆర్ ఛాన్సెస్. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇమ్మీడియేట్ ఫ్యామిలీ హిస్టరీలో ఇమ్మీడియేట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్, మోర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువనమాట. సో, అందుకు నార్మల్‌గా ఫ్యామిలీ ట్రీలో లేని వాళ్ళకి రాదా అంటే వాళ్ళకి కూడా వస్తుందేమో. వచ్చే ఛాన్సెస్ వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఫ్యామిలీ ట్రీలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి ఛాన్సెస్ కొంచెం తక్కువ. ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్తారు డాక్టర్స్. బికాజ్ ఎవ్రీ ఇయర్లీ టెస్ట్ చేసుకోమని చెప్తారు. బ్రెస్ట్‌కి రిలేటెడ్ స్కాన్స్ చేసుకోమని చెప్తారు. పెటా స్కాన్ చేసుకోమని చెప్తారు.
సో, ఇలా అనమాట. బ్రెస్ట్‌కి రిలేటెడ్ చేసే స్కాన్ మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ అన్నది 35-40 ఇయర్స్ మధ్యలో ఆర్ 40 ఇయర్స్ క్రాస్ అయిన లేడీస్‌కి అందరికీ రికమెండ్ చేస్తారు. ఇయర్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈవెన్ క్యాన్సర్ సెల్స్ ఏవైనా అడ్వాన్స్డ్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నా కూడా డిటెక్టబుల్ అనమాట. డిటెక్టబుల్ అండ్ క్యూరబుల్. సో, అందువల్ల మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారనమాట. ఇంకా నిన్న నేను WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పాను కదా! ఆ రిపోర్ట్‌లో WHO ఇష్యూడ్ ఏ గ్లోబల్ వార్నింగ్ టు ద క్యాన్సర్. WHO వారు గ్లోబల్ వార్నింగ్ అన్నది ఇష్యూ చేశారనమాట. ఎందుకు? 2050లో ఇప్పుడు ఉన్న క్యాన్సర్ రేటు డబల్ కాబోతుంది అని వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు. దాని సారాంశం ఏమి? ఆ రిపోర్ట్ యొక్క రిక్వెస్ట్ ఏమి అంటే, దేర్ ఈస్ నో నీడ్ టు పానిక్. భయపడాల్సిన అవసరం లేదు. బట్ దే ఆర్ గివింగ్ ఏ వార్నింగ్ సైన్. వేకప్ కాల్ లాగా అంటే మనకి ముందు జాగ్రత్త చర్యల్లాగా అనమాట. ఇఫ్ దెర్ ఈజ్ నో యాక్షన్ ఐటమ్ టేకెన్, ఎటువంటి యాక్షన్ అన్నది తీసుకోకపోతే 2050వ సంవత్సరం నాటికి ఇప్పుడు ఎన్నైతే క్యాన్సర్ కేసెస్ ఉన్నాయో వాటికి ఇంచుమించు డబల్ అంటే రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా గ్లోబల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారము ప్రతి 10 మంది మనుషులలో ఒక్కరు 75 సంవత్సరాలు లోపే క్యాన్సర్ బారిన పడుతున్నారంట. ఇంకా ప్రతి 100 మంది క్యాన్సర్ పేషెంట్లలో 7 క్యాన్సర్ వల్ల చనిపోతున్నారంట. ఇంకా 2024వ సంవత్సరానికి గాను 16 లక్షల మంది మన ఓన్లీ భారతదేశంలో క్యాన్సర్ అన్నది డిటెక్ట్ అయ్యింది. ఈ 16 లక్షల మందిలో 9 లక్షల మంది, అక్షరాల 9 లక్షల మంది 16 లక్షల మందిలో అంటే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్ అమాంగ్ దిస్ 16 lakh క్యాన్సర్ పేషెంట్స్లో 9 లక్షల మంది చనిపోయారు. సో, ఈ గణాంకాలను చూస్తే మనకి ఏం గుర్తుకు రావాలి? ఇట్ ఈస్ ఎ వేకప్ కాల్ అనమాట. మనము ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? క్యాన్సర్ ఈజ్ నాట్ ఈజీ. దట్ ఈస్ ఎన్ ఓపెన్ ఫ్యాక్ట్. క్యాన్సర్ అన్నది అంత ఈజీ కాదు. అలాగని ఇక్కడ WHO వారు మనల్ని భయపెట్టట్లేదు. మనల్ని అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారనమాట. ఇఫ్ దేర్ ఇస్ నో యాక్షన్ ఐటమ్ టేకెన్, ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఇలా ఉంటే కష్టము అని చెప్తున్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు అనంటే, మద్యపానం మానేయమంటున్నారు, ధూమపానం స్మోకింగ్ మానేయమంటున్నారు, హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ వే ఆఫ్ ఈటింగ్ అలవాటు చేసుకోమని చెప్తున్నారు, వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు, శారీరక వ్యాయామము, వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, జుంబా, ఏరోబిక్స్, ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, శారీరక కదలిక ఉండేలాగా చూసుకోమని చెప్తున్నారు. ఇంకా ఎర్లీ చెకప్స్, ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఎర్లీగా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దట్ ఈస్ అట్ ఆల్ టైమ్స్. మనకి ఏదైనా వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకుండే కంటే రాకముందే మనము జాగ్రత్త పడడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా ఇంకా ఇవాళ మార్నింగ్ నేను ఒక న్యూస్ చూశానండి. ఆ న్యూస్ సారాంశం ఏంటంటే, ఒక 38 ఇయర్స్ టెక్కీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మన భారతదేశం నుండి వెళ్ళిన వారే. సో ఆయన జస్ట్ 38 ఇయర్స్, 38 సంవత్సరాలు, టెక్కీ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్. ఆయన హార్ట్ అటాక్ వల్ల చనిపోయారంట.
జస్ట్ 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలకు హార్ట్ అటాక్స్ ఏంటండి? ఇంతకు ముందు కాలంలో మనకి 50లలో, 60లలో వచ్చే షుగర్స్, 50, 60లో వచ్చే హార్ట్ అటాక్స్, లివర్ ఫెయిల్యూర్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇవన్నీ మనకి ఇవాళ 20, 30లలో ఎందుకొస్తున్నాయి? అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, శారీరక శ్రమ లేకపోవడము, హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవడము, హెల్తీ ఈటింగ్ లేకపోవడము, స్ట్రెస్. ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ బ్రెయిన్‌లో నింపేసుకుంటారో, వారికి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని డాక్టర్స్ చెప్తున్నారు. సో, మనము స్ట్రెస్ అన్నది తగ్గించుకోవాలి. ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. ఇంకా ఇప్పుడు 38 ఇయర్స్ టెక్కీ గురించి మాట్లాడితే ఆహ్, యూఎస్‌లో ఉన్నప్పుడు ఇండియన్ టైమింగ్స్‌కి, ఐఎస్‌టీ టైమింగ్స్‌కి, ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్‌కి, యూఎస్ టైమింగ్స్‌కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, సో, ఇండియన్ టైమింగ్స్‌కి కోఆర్డినేట్ చేయడం కోసము లేట్ నైట్ కాల్స్ తీసుకునేవారంట. సో, అన్‌ఈవెన్ స్లీప్, నిద్ర సరిగ్గా పోయేవారు కాదంట. ఎప్పుడైతే మనకి నిద్ర తక్కువవుతుందో, మన బ్రెయిన్‌కి స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం చేత మనకి నిద్ర సరిగ్గా పట్టదు. సో, ఇట్ ఈస్ ఇంటర్‌లింక్డ్ అనమాట. అందుకే ప్రతి ఒక్కరూ 8 అవర్స్ ఆఫ్ అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. 8 గంటల నిరంతరాయంగా ఉన్నటువంటి నిద్ర మన బ్రెయిన్‌కి కంప్లీట్ రెస్ట్ అన్నది ఇస్తుందనమాట. సో, ఎవ్వరైతే నిద్ర మీద ఎక్కువ ఫోకస్ పెట్టరో, నిద్ర సరిగా పోరో, వాళ్ళకి చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మన బ్రెయిన్‌కి వెళ్ళే నర్వ్స్ దగ్గర ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయిందనుకోండి, బ్రెయిన్‌లో క్లాట్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు లివర్‌కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఏవైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, అక్కడ ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయిందనుకోండి, లివర్ ఫెయిల్యూర్స్ అవుతాయి. ఇప్పుడు కిడ్నీ దగ్గర ఏదైనా బ్లడ్ వెజల్ ఇన్‌ఫ్లమేషన్ వచ్చిందనుకోండి, కిడ్నీ ఫెయిల్యూర్స్ పాసిబుల్. సో, ఇలా అనమాట. ఇంకా నన్ను ఎవరో ఒక క్వెషన్ అడిగారనమాట. గుండెకి క్యాన్సర్ రాదా అని. గుండెకి క్యాన్సరు డైరెక్ట్‌గా రాదు. కానీ ప్రైమర్‌లీ గుండె వాల్స్ ఉంటాయి కదా! ఛాంబర్స్. అక్కడ లోపల అంతర్గతంగా సెల్స్ ఫార్మ్ అయ్యి, క్యాన్సర్ సెల్స్ అక్కడ లోపల పెరగడం చేతైనా ఫార్మ్ అవ్వచ్చు. లేదా సెకండరీలీ మిగతా ఆర్గాన్స్‌లో ఎక్కడైనా స్టార్ట్ అయ్యి, అది గుండెకి వ్యాపించే అవకాశం కూడా లేకపోలేదు. సో, ఇలా ఈ 2 రకాలుగా క్యాన్సర్ అన్నది గుండెకి రావచ్చు. కాకపోతే డైరెక్ట్‌గా గుండెకి క్యాన్సర్స్ అన్నవి మనము చాలా తక్కువ వింటామనమాట. ఎందుకంటే గుండె నిరంతరాయంగా కొట్టుకుంటూనే ఉంటుంది కాబట్టి, బ్లడ్ సప్లై అన్నది ఎక్కువగా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది కాబట్టి, ఆ ప్రక్రియ అన్నది అక్కడ ఎక్కువగా క్యాన్సర్ అన్నది మనము వినమనమాట. ఇంకా నేను ప్రతిరోజు క్యాన్సర్ ఇచ్చే సిగ్నల్స్‌ని గుర్తుపెట్టుకోండి. బాడీ ఇచ్చే సిగ్నల్స్‌ని రికగ్నైజ్ చేసుకోండి. ఇగ్నోర్ చేయొద్దండి అని చెప్తాను కదా! సో, దానికి భాగంగా ప్రతి ఒక్క క్యాన్సర్ ప్రతి ఒక్కరికి సిగ్నల్స్ ఇస్తుందా? సింప్టమ్స్ ప్రొవైడ్ చేస్తుందా అంటే అలా చెప్పలేము. కొన్ని క్యాన్సర్స్ చాప కింద నీరులా, సైలెంట్ కిల్లర్స్ లాగా మనకి లాస్ట్ స్టేజ్ వరకు అలాగే ఉండిపోయి, లాస్ట్ స్టేజ్‌లో డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అలాంటి కేసెస్ కూడా చాలానే ఉన్నాయి. చాలానే విన్నాను నేను. మా కాలేజ్‌లో వన్ ఆఫ్ అవర్ క్లాస్‌మేట్స్, ఈవెన్ మా ల్యాబ్స్ ఉంటాయి కదా కాలేజ్‌లో, మా పక్క ల్యాబ్ అమ్మాయి అనమాట. షీ వాస్ డిటెక్టెడ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ షీ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ హార్డ్లీ 26-27 అరౌండ్. మేము యాక్చువల్‌గా నా మ్యారేజ్‌కి ఇన్వైట్ చేద్దామని నెంబర్స్ తీసుకునే టైంకి ఐ హర్డ్ ద న్యూస్ దట్ షీ ఈజ్ నో మోర్. అప్పటికే తను లేరు అన్న న్యూస్ నేను విన్నాననమాట. దట్ వాజ్ వెరీ టఫ్ టు హ్యాండిల్ కదా! మనతో పాటు చదువుకున్న ఒక వ్యక్తి
ఆహ్, అది అసలు ఎప్పుడొచ్చిందో, ఎలా వచ్చిందో తెలియకుండా ఆహ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ కదా! సో, అందుకే ఎర్లీ స్టేజెస్‌లో డిటెక్ట్ చేసుకోవడము ఈజ్ ఇంపార్టెంట్. ఏది కూడా మనము ఇగ్నోర్ చేసేలాగా ఉండదనమాట సిట్యుయేషన్. ఇంకా ఎవరైనా నా ఈ 20థ్ డే ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే, ఆల్ ఆఫ్ సడెన్ ఈ 20థ్ డే వీడియో దగ్గరకొచ్చి ఇది స్టార్ట్ చేయొద్దండి. గ్రాడ్యువల్‌గా డే 1 నుండి స్టార్ట్ చేసి కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ బాడీకి తగిన ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఇవాళ మార్నింగ్ కూడా నేను ఒక సూసైడల్ కేస్ న్యూస్ విన్నాననమాట. ద రీజన్ ఈస్ డౌరీ హెరాస్మెంట్ అని విన్నాను. ఐయామ్ నాట్ ష్యూర్ ఆఫ్ ద జెన్యూనిటీ ఆఫ్ ద న్యూస్. బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆహ్, వరకట్న వేధింపులు అన్న కారణం చేత సూసైడ్స్ చేసుకోవడం అన్నది ఈజ్ వెరీ రాంగ్ అకార్డింగ్ టు మీ. దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ వేస్ టు డీల్ విత్ ఇట్, టు హ్యాండిల్ ఇట్. There are n number of ways. You could you could ask for help from someone. You could take your parents' help, your siblings' help. You could separate from your partner. సో, చాలా వేస్ ఉంటాయన్నమాట. మనము మన పేరెంట్స్‌ని అప్రోచ్ అవ్వచ్చు. సిబ్లింగ్స్ హెల్ప్ తీసుకోవచ్చు. తోడబుట్టిన వాళ్ళని సంప్రదించొచ్చు. ఎవరైతే ఈ వరకట్న వేధింపులకి గురి చేస్తూ ఉన్నారో వారి నుంచి లీగల్‌గా సెపరేషన్ కోరుకోవచ్చు. అలా కాకుండా సూసైడ్స్ చేసుకోవడం వల్ల ఏమొస్తుంది? తల్లిదండ్రులకి తెలుస్తుంది ఆ నరకం ఎలా ఉంటుందో కదా! సో, దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా, ఎవరికైనా అలా సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి అని మనకనిపిస్తే, వారికి తగిన సహాయం చేయడము అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ వి ఆర్ లివింగ్ ఇన్ ఏ పాజిటివ్ సొసైటీ. అలా సూసైడల్ టెండెన్సీ ఉందని మనకెలా తెలుస్తుంది అంటే, ఇఫ్ వి టాక్ టు ఏ పర్సన్ హూ ఈజ్ అండర్‌గోయింగ్ సర్టెన్ స్ట్రెస్ లెవెల్స్, మనకి తెలుస్తుందనమాట. వాళ్ళు వారి మాటలల్లో, వారి చేష్టలతో వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. వారు ఎలాంటి సిట్యుయేషన్‌ని గో త్రూ అవుతున్నారు అన్నది అది ఎక్స్‌ప్రెస్ చేస్తారు వారి దగ్గరి వారితో. కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేయకుండానే అలా ఇదైపోతారు. అది డిఫరెంట్. ఎవరికైతే నోటీస్‌కి వస్తుందో వారికి చాలా వరకు వారు దాని నుండి బయట పడేయగలము. నేను లాంగ్ బ్యాక్ సూసైడల్ ప్రివెన్షన్ అవేర్‌నెస్, సూసైడల్ ప్రివెన్షన్ వీటిపైన ఒక వీడియో చేసున్నాను. అక్కడ 24/7 హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయన్నమాట. సో, ఎవరైనా అలా అనిపిస్తే అలాంటి నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు జస్ట్ ఒక్కసారి కాంటాక్ట్ నంబర్స్, ఆ హెల్ప్ లైన్ నంబర్స్‌కి డయల్ చేస్తే వారు ఓపికగా మీ ప్రాబ్లమ్ అంతా విని మీకు తగిన సొల్యూషన్‌ని చాలా కాన్ఫిడెన్షియల్‌గా ప్రొవైడ్ చేస్తారనమాట. సో, అది నేను నా ఎక్సర్‌సైజెస్ చేస్తూ నేను నా ప్రాణాయామాస్ దగ్గరకొచ్చాను. ఇంకా నేనిప్పుడు చేస్తున్నది కపాలభాతి, నెక్స్ట్ భ్రమరి చేస్తాను. దాని తర్వాత అనులోమ్ విలోమ్ చేస్తాను. విలోమ్ అనులోమ్ చేస్తాను. సో, నేను ప్రతిరోజు బ్రెత్ వర్క్ మీద ఎంతో కొంత టైం అన్నది కంపల్సరీ కేటాయించుకుంటాను. బికాజ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకు బాడీకి అప్పటి వరకు లభించినటువంటి ఆక్సిజన్ అన్నది మనము త్రూ ఈ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ద్వారా మనము ప్రొవైడ్ చేయగలము. సో, అందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఎవరైనా ఇప్పటికి కూడా ఇంకా ఫిట్‌నెస్ వైపు అడుగులు వేయలేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనంటే, వారు నా ఈ 20థ్ డే వీడియో చూసైనా సరే కొంచెం మోటివేట్ అవ్వండి. మీ హెల్త్ పట్ల, మీ బాడీ ఫిట్‌నెస్ పట్ల కొంచెం డైలీ హ్యాబిట్స్ విషయంలో అయినా సరే, సర్కాడియన్ రిథమ్ ఫాలో అవ్వడంలో అయినా సరే, కొద్దిగా స్లీప్ ప్యాటర్న్ మీద వర్క్ చేసుకుంటూ, డైలీ వాటర్ ఇంటేక్ చెక్ చేసుకుంటూ,
సో, ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆరోగ్యంగా ఉంటారు అని ఆశిస్తున్నాను. ఇవాల్టికింతే. ఇవాల్టితో ఇంకా సెలవు. మళ్ళీ రేపటి రోజున కలుస్తాను. దిస్ ఈజ్ సువర్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.